తెలుసు, కానీ ఆ పద్ధతిని మనం అవలంబిస్తలేదు. ఇవాళ కొన్నిట్లలో ఎక్కడెక్కడైతే బాగా చేశారో కొన్ని స్కూల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను కూడా ఒకటి పెట్టిన, ఒక హెడ్ మాస్టర్ గ్రూప్లు చాలా వచ్చినాయి. ఇవాళ ఈ సార్ పనిచేసిన స్కూల్ కూడా ఉన్నదాంట్లో, అలా సోలపల్లి తాండా పనిచేసిన సార్ స్కూల్ కూడా ఉంది. అహ్మద్ నగర్ నర్సాపూర్ కూడా ఉంది. అలా 48 మంది పిల్లలు ఉన్న స్కూల్ 120 మందికి చేరింది. అంటే సార్ పీరియడ్ కాదు, అక్కడ ఏదో రవిరాజు అనే ఒక సార్ పనిచేస్తుంది, ఫోటోలతో సహా ఉంది. ఇయ్యాలి మరి చాలా మంది పిల్లలను తన సొంత పాఠశాల, తన ఓన్ పిల్లలను కూడా అదే పాఠశాలలో ఎన్రోల్ అడ్మిషన్ చేస్తూ మరి ఉంటే ఇంకా అక్కడ బ్రహ్మాండమైన చదువులు వస్తున్నాయి. అంటే మనం కూడా ఇంట్రెస్ట్గా చెప్పగలుగుతాం. కానీ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఎక్కడనో మనం చెప్పేది వేటల్లో అవుట్లో ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈసారి ప్రభుత్వము ఎక్కువ దేని మీద పెట్టిందంటే ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే 2 పేటిఎంస్ అయిపోయినాయి, 16, 23, 9, 16 అయిపోయినాయి. 23 రేపు వస్తుంది. ఓకే, వస్తుందంటే మేము మోహన్ సార్ అంటే ఎవరు పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకరు పోయి అట్లా పోయి వస్తే ఇద్దరు ఉన్న దగ్గర పోతే ఉండి, లేకపోతే ఇది అంత పెద్ద సంవత్సరానికి నెలలు మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కటి మాత్రమే 1 నుండి 9 వరకు ఉన్నటువంటి సంఖ్యలతోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే అప్రిసియేషన్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్. మనం గుర్తించగలగాలి మన పురాణాల్లో మనకి ఏం చెప్తున్నాయి. మనం అనేక సంవత్సరాలుగా బానిస బతుకులు బతికి మనల్ని మనం గొప్పదనాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నిక్షిప్తం అయి ఉన్నాయి. గణితం ఇంత పరిపక్వత చెందింది అనక ముందే మన వాళ్ళు అక్కడే నిక్షిప్తం చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ టేక్ 6 ఫింగర్స్ 7, 8, 9, 10, 11, 12. నేను కూడా వాళ్ళతో పాటు చేస్తాను. 3rd క్లాస్ గురించి చెప్తున్నాను సార్. నేను ఫస్ట్ సెకండ్కి వెళ్ళలేదు. మళ్ళీ ఇది సబ్ట్రాక్షన్ కదండి. సబ్ట్రాక్షన్ కూడా టేక్ 8 ఫింగర్స్. ఇక్కడ పైన ఎలా తీసుకున్నావో ఇక్కడ కూడా ఫింగర్స్ అవే తీసుకో. అది ఏ నంబర్ అయినా సరే నీకు అవసరం లేదు. ఈ పైన ఉన్న నంబర్ ఉన్న ఫింగర్సే తీసుకో. 6 remove. 1, 2, 3, 4, 5, 6. How many remaining? 2. How much remain? 2. కింద పైన అంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. అది ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా పైన ఉన్న ఫింగర్స్ తీసుకోండి. 6. ఇగో టేక్ 6 ఫింగర్స్. 8, 9, 10, 11, 12, 13, 14. ఇక్కడ 8 ఆఫ్టర్ అన్ను. ఆఫ్టర్ 8 అన్ను వాడే చెప్తాడు. 8 ఆఫ్టర్ 8 అంటే ఆఫ్టర్ 8 అని క్వశ్చన్ వేసుకుంటాడేమో అని 6 ఫింగర్స్. డౌన్ ఎంత ఉంది? 8, 9 అట్లా. నేను మాట్లాడుతాను అంటాను, వాడు మాత్రం ఇట్లా రాసేసి పిల్లల్ని మనం కౌంట్ చేయించుకుంటూ, మనము పూసల ద్వారా దేని ద్వారా చింతకి కౌంట్ చేయించుకుంటూ 1 వచ్చింది. 1 ఎక్కడుంది చెప్పండి రా అంటే మనము దీంట్లో నుండి 1 తీసుకోవచ్చు. ఓకే, 2 అంటే అరే ఇక్కడ ముక్కు ఉంటుంది చూడుండ్రా, ఆ
ఎస్ 5 ఇక్కడ 5 ఇంకెక్కడ వస్తుందో చెప్పండి మేడం 5 ఇదే కదా 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 నెక్స్ట్ 8 ఈ 6 ను ఇటు 9 ఓకే ఇటు ఇటు తిప్పితే 10 ఫస్ట్ మనం జీరోను ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి సున్నాని 0 ఇట్లా నేను రికగ్నైజ్ చేయించిన చాలా తొందరగా ప్రాక్టీస్ చేసుకున్నారు పిల్లలు ఈజీగా వాడు ముక్కు మొత్తం గీసి పెట్టిండు ఆ ముక్కు నోరు మూతి అని చెప్పేసి వాడు కొత్త గీసి పెట్టుకుంటూ వాడు నీట్గా అసలు వాళ్ళు ఒక 1 వీక్ లోనే నేర్చుకున్నారు ఇది పిల్లలు ఎక్కడ నేను ఇంతకుముందు చెప్పిన స్కూల్లో ఇప్పుడు కాదు నెక్స్ట్ మేడం ఇంకోటి పిల్లలు ఇక్కడ ప్లేస్ వాల్యూస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు మేడం చాలా వరకు అంటే వాడు ఇటు నుండి ప్లేస్ వాల్యూస్ చెప్పొచ్చు ఇటు నుండి వన్స్ టెన్స్ ఇటు నుండి ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యేవాడు కూడికలు తీసివేతలు రాంగ్ చేస్తాడు నేను చెప్పిన మెథడ్ ఏంటంటే ఇప్పుడు వాడు ఒక్కొక్కసారి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇట్లా కౌంట్ చేస్తాడు ఒక్కొక్కసారి ఇట్లా కౌంట్ చేస్తే కరెక్టే అయితే దానికి నేను కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి నేను ఇట్లా పెట్టినా మేడం ఇది చిట్కనేరు మనం తిరిగి ఇది చిట్కనేరు వాడు చిన్నది పెట్ట ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ చిన్నది కాబట్టి ఇది వన్స్ ఇది టెన్స్ ఇది హండ్రెడ్స్ అని చెప్పేసి నేను ఇట్లా పెట్టినా మేడం ఇట్లా పెట్టి నేర్పించాను వాడు ఈజీగా ఐడెంటిఫై వాడు మర్చిపోడు ఇక జీవితంలో మర్చిపోలేదు ఓకే ఇంకా తర్వాత పెద్దగా ఉంటాయి కాబట్టి వాడు ఈజీగా ఐడెంటిఫై పెట్టాను. ఓకే. ఎప్పుడైనా కూడా సార్ మనము మన శాయశక్తుల పాజిటివ్ దృక్పథంతో ఉండి మనం కృషి చేస్తే తప్పనిసరిగా మనం ఎంతవరకు సాధించగలుగుతాము సాధించింది ఎవరైనా వచ్చినప్పుడు చెప్పగలుగుతాం సార్ అది చాలు మొత్తం అందరూ 100% రావాలి అందరూ ఏ గ్రేడ్ లో ఉండాలి అంటే ఎవరు ఉండలేదు మన 5 వేళ్లే వేరు ఉంటాయి అలాగే పిల్లల నేచర్ కానివ్వండి పిల్లల మూడ్స్ కానివ్వండి ఏదైనా కూడా వేరుగానే ఉంటాయి ఆ రోజు అలా ఉండడం కూడా కారణం కావచ్చు ఏదైనా కూడా ఉండొచ్చు రాయకపోవచ్చు కొత్త వాళ్ళు కదా కొత్త వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు అమ్మో వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ ఇప్పటికీ అంటే నేను జస్ట్ ఊరికే చెప్తాను నేను ఆర్మీలో 20 years నుంచి చేస్తున్నా ఆయన ఎవరైనా బయట వాళ్ళు వస్తారు టీఓ సార్ వస్తున్నారు ఎవరో వస్తున్నారు అంటే కొంచెం తెలియని అనేసినెస్ అనేది ఉంటుంది మనకే ఉన్నాం మన పిల్లలకి ఉండదా డెఫినెట్ గా ఉంటుంది ఓకే రైట్ మేడమ్స్ ఎవరైనా షేర్ చేసుకుంటే బాగుంటుంది మేడమ్స్ రావాలి హెచ్ఎం మేడమ్స్ అఫ్కోర్స్ ఇంకా lack of understanding on place value 3 7 2 8 1 9 ఈ కాంబినేషన్లలో మనం ఇచ్చి కొన్ని రోజులు ఆ జీరో అనేటువంటిది 10 వచ్చింది 10ని తీసుకెళ్ళిపోయాం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినట్లయితే ఆ పిల్లవాడికి ఆ 10 దాటగానే యువతలకు ఒకటి వెళ్ళిపోవాలి అనేటువంటి అవగాహన వస్తుంది మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి ఈజీగా కూడా పిల్లవాడు అర్థం చేసుకుంటాడు సో ఇట్లా అయిపోయిన తర్వాత ర్యాండమ్ గా ఈసారి 1 వచ్చే విధంగా అంటే 11 వచ్చే విధంగా ఒక క్రమ పద్ధతిలో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ 20 వరకు అంటే ఇక్కడ 9 వరకు పెరిగిన దాకా చూసినట్టయితే ఎప్పుడైతే 19 కన్నా ఎక్కువ రాదు కదా ముందు ఒక స్థాయిలో సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే రీగ్రూపింగ్ కూడా పిల్లవాడికి ఇబ్బంది ఉండదు అయితే మనం డైరెక్ట్ గా ఒకేసారి ఇట్లా కూడా వస్తాయి పిల్లల దగ్గర నుంచి సమాధానం ఇట్లా ఇచ్చామనుకోండి 10 8 3 11
సో ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, జనరల్ గా జరుగుతున్న మిస్టేక్ ఏంటి, ఇక్కడ ఈ ఒకటిని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తాడు. ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళు. కానీ ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే అసలు ఈ ఒకటి అనేటువంటి దాన్ని మనం చెప్పకూడదు. 10 10 10 10 అనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ ఒకటిని తీసుకెళ్ళి ఇక్కడ వేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకనే మనం ఎప్పుడైనా ఈ రెండు కూడినప్పుడు లేదా ఇంకొకటి ఏదో తీసుకున్నాం 4 వచ్చినాయి 12 అన్నప్పుడు 10 + 2 10 + 2 12 10 + 2 10 + 2 అన్నప్పుడు ఆ పిల్లవాడికి 10 అనగానే ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ పొదుగు స్థానం కదా, 0 వేసుకోవాలా, వేసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేస్తాము. ఈ రెండుని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము. తద్వారా వాడు ఇక్కడ దీన్ని కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఏదైనా సరే ఒక్కొక్కటి ఎక్కడ అవగాహన లోపం వచ్చిందంటే, ఇది 2 అంకెల సంఖ్య. ఈ 2 అంకెల సంఖ్యలో స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలను మనం 1ల స్థానం నుంచి కూడాలి, మొదల స్థానం నుంచి తర్వాత వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవడం. సో దీని మీద మొన్న జిల్లాలో ఒక అర్థవంతమైన డిస్కషన్ జరిగింది. ఏమి మనం యూనిట్స్ ప్లేస్ నుంచి కూడాలా, 10th ప్లేస్ నుంచి పూర్తి సరిగా ఆన్సర్ రాదా? రాదు. మీరు భాగహారం కూడా మనం భాగహారం చేసేటప్పుడు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య చేస్తాం, పెద్ద స్థానం నుంచి చిన్న స్థానానికి చేస్తాం. నేను చిన్న స్థానం చేస్తే పెద్ద స్థానానికి చేయలేమా? చేయగలమా? ఒక లేడీ టీచర్ పాయింట్ రేజ్ చేసింది, దాని మీద డిస్కషన్ జరిగింది. నేను బోర్డు మీదకి వెళ్ళి 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చిన్నవాటి నుంచి కూడా భాగహారం చేసి చూపించచ్చు, అంటే 1ల స్థానం నుంచి కూడా భాగహారం చేసి చూపించచ్చు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇదే పద్ధతి. ఇట్లా చేస్తేనే గణితంలో కరెక్ట్ అని మనం చెప్పలేము, నిర్దేశించకూడదు. ఎప్పుడు మనం ఎందుకని ఈ పద్ధతిలో ఇప్పుడు మనం ఏదైతే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎందుకు నేర్పుతున్నాం అంటే ఫర్ ఈజీ పర్పస్. అంటే ఈజీగా ఆన్సర్, స్పీడ్ అండ్ యాక్యురసీ. అసలు గణితం అంటేనే మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ. ఫస్ట్ సెంటెన్స్ అది గణితం అంటే మనకి మధ్యలో రావాల్సింది. సో స్పీడ్ యాక్యురసీ కోసం అని చెప్పేసి మనం ఈ వేని మనం ఫాలో అవుతున్నాం, అంతేగాని ఇస్తారంట కంగారు అవుతున్నదే వెళ్దామని పెట్టేలు సత్యమే వాట్సాప్ చూడగానే షెడ్యూల్ కనబడనే కేసీలో కూర్చుంటే సల్లంగా గడిపేస్తే గడప దాటుదామంటే ఎండాలు మండనే ఎండాల బడి వస్తే సక్కంగా చెప్తున్నారే, వినాలనిపిస్తున్నదే, చూడలేకపోతున్నామే, గ్రంథాలయం అంటున్నారే, గ్రోబై అంటున్నారే, ఈవీఎస్ లో FLN కొత్తగా వచ్చిందే, లెక్కల్లో ఉన్నాయి, C2 R2 P అంట. రేపు ఇంగ్లీష్ లో ఏముంటాయో, మాతృభాషలో మనకు సోపానాలు ఉన్నాయంట. అందరూ అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ గా ఉండాలంట. వచ్చేది ఓదిన ట్రైనింగ్ అంటూ సెలవులన్నీ పోయే అందిన వార్త. సంక్రాంతి సెలవుల్లో, దసరా సెలవుల్లో మళ్ళీ ట్రైనింగ్ అంట.